హే గైస్, అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే క్యాపిటల్ అండ్ రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇది అసలు మనకి అకౌంటింగ్ కానీ మీ ఫర్దర్ ఫ్యూచర్కి కానీ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనమాట. ఇది మనకు ఒక రకంగా చెప్పాలంటే ఒక బిల్డింగ్ బేస్మెంట్ లాంటి టాపిక్ ఇది. సో ఈ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇందులో చూద్దాం. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఇంకా మనం ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకునే టాపిక్స్ ఏమేంటో ఒకసారి లిస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటి. మొన్న మొన్న కూడా ప్రీవియస్ క్లాసెస్లో మనం మాట్లాడుకున్నాం ట్రాన్సాక్షన్స్ ఈవెంట్స్ అని. అంటే అసలు ట్రాన్సాక్షన్ అంటే దేన్ని అంటారు, ఈవెంట్ అంటే దేన్ని అంటారు, వారి రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఈ ట్రాన్సాక్షన్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా క్యాపిటల్ అండ్ రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ అని. ఇందులో ఎక్స్పెండిచర్ కేటగిరీలో కొన్ని ఉంటాయి, రిసీప్ట్స్ కేటగిరీలో కొన్ని ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ కేటగిరీలో కొన్ని ఉంటాయి. ఇందులో ఏది క్యాపిటల్ అవుతుంది, ఏది రెవెన్యూ అవుతుంది, దాని డిఫరెన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నది ఈరోజు క్లాస్ అనమాట. ఓకే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ డెఫినేషన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ట్రాన్సాక్షన్ అంటే అందులో మెయిన్గా మనం చూడాల్సిన కండిషన్స్ ఏంటి. సో ట్రాన్సాక్షన్స్లో ఏంటంటే ఫస్ట్ మేజర్గా మనం టూ కండిషన్స్ చూస్తాం. ఏంటి అంటే మీకు ట్రాన్సాక్షన్లో కంపల్సరీగా మానిటరీ మ్యాటర్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అంటే దేన్నన్నా మీరు మనీ రూపంలో చెప్పగలిగి ఉండాలన్నమాట. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మీరు చేసిన పర్టికులర్ పని వల్ల మీ ఫైనాన్షియల్ పొజిషన్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఫైనాన్షియల్ పొజిషన్ చేంజ్ అవ్వడం అంటే ఏంటి, ఐదర్ మీ దగ్గర డబ్బులకి రావాలి, లేదంటే మీ దగ్గర డబ్బులు తగ్గిపోవాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంటే ఆ రకంగా చేంజ్ రావాలన్నమాట. ఇది డెఫినేషన్, ట్రాన్సాక్షన్కి మేజర్ డెఫినేషన్ పార్ట్ అనమాట. మీరు ఇక్కడ కూడా చూడవచ్చు. సో ఈవెంట్ ఈవెంట్ ఎక్స్ప్రెసర్ ఇన్ మానిటరీ టర్మ్స్, అండ్ ఇంకోటి మనం మాట్లాడుకున్నాం చేంజెస్ ఇన్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ బిజినెస్. ఈ రెండు మ్యాండేటరీగా ఉంటాయి దాని ట్రాన్సాక్షన్ అంటే. ఇప్పుడు వేటిని ట్రాన్సాక్షన్స్ అంటారో కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఓకే, ఫస్ట్ నేను ఒక కార్ కొన్నాను, ఇది ట్రాన్సాక్షన్ అవుతుంది, ఈవెంట్ అవుతుందా? ఆలోచించండి ఒకసారి. సో నార్మల్లీ కార్ ఎప్పుడైనా కొన్నామంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డబ్బులు వాళ్ళకి ఇచ్చి అసెట్ మనం తెచ్చుకుంటున్నాం. ఇక్కడ మన ఫైనాన్షియల్ పొజిషన్ చేంజ్ అవుతుందో లేదో. ఇప్పుడు కార్ కొన్నామంటే మీరు కార్ వాల్యూ ఎంత అంటే 10 lakhs అనో 12 lakhs అనో చెప్పగలరు కదా. సో అదనమాట. సో అలా మానిటరీగా చెప్పాలి. లేదు, నేను ఒక 1 lakh ఏమో తీసుకెళ్ళి బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను, ఎక్కడ నీ ఫైనాన్షియల్ పొజిషన్ చేంజ్ అయింది, సో దాన్ని ట్రాన్సాక్షన్ అనొచ్చు. మీరు దేన్నైతే మానిటరీ టర్మ్స్లో కానీ మీ ఫైనాన్షియల్ పొజిషన్లో కానీ చేంజ్ రానివ్వకుండా ఉంటుందో అవి ఈవెంట్స్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కొన్ని పెట్టానో చూద్దాం. ఓకే, సో చూడండి. ఇన్వెస్టింగ్ ఇన్ క్యాపిటల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పర్చేసింగ్ గూడ్స్ ఫర్ రీసేల్ చెప్పాను కదా. ఏదైనా వస్తువులు కొనుక్కొని వ్యాపారం కోసం అమ్ముకోవడానికి ఉన్నప్పుడు కూడా మనం ఫైనాన్షియల్ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈవెంట్స్ ఏమవుతాయో ఒక్కసారి ఆలోచిద్దాం. మీరు ఓ పర్టికులర్ మీ దగ్గర ఒక స్టాఫ్ని అపాయింట్ చేసుకున్నారు, కొత్త స్టాఫ్ని, మీ అకౌంటెంట్నో ఎవరినో అపాయింట్ చేసుకున్నారు. సో ఈ అపాయింట్ చేసుకోవడం వల్ల మనకి ఏమైనా ఈ ఈవెంట్ అపాయింట్ చేసుకోవడం అన్నది ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ వల్ల ఏమైనా మనకి ఫైనాన్షియల్ పొజిషన్ చేంజ్ అయిందా? లేదు కదా. మనకేమీ అపాయింట్ చేయడం వల్ల డబ్బులు పోలేదు, వాడికి ఎప్పుడైతే రెమ్యూనరేషన్ ఇస్తామో అప్పుడు డబ్బులు బయటకు వెళ్తాయి. సో అపాయింట్మెంట్ అన్నది ఈవెంట్ కింద వస్తుంది, వాడికి రెమ్యూనరేషన్ పే చేయడం అన్నది ట్రాన్సాక్షన్ కింద వస్తుంది. ఓకే, ఇటు ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్న ట్రాన్సాక్షన్లో గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు అది ఈ ట్రాన్సాక్షన్ అయింది. అదే గూడ్స్ని నువ్వు ప్రాసెసింగ్లో పెట్టావు, అంటే నీ ఫినిషింగ్ ప్రోడక్ట్ ఏదైతే వస్తువు తయారు చేస్తున్నావు, వస్తువు తయారు చేయడానికి ప్రాసెసింగ్లో పెట్టావు. అలా ప్రాసెసింగ్లో పెట్టడం వల్ల నీకేమీ మానిటరీ కానీ ఫైనాన్షియల్ కానీ పొజిషన్ చేంజ్ అవ్వలేదు కదా. సో అలాంటి కండిషన్ కూడా ఈవెంట్ అవుతుంది. ఓకే, ట్రాన్సాక్షన్కి ఈవెంట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇది. సో ఎక్కడికి మనకి ట్రాన్సాక్షన్స్ కాన్సెప్ట్ అన్నది క్లియర్ అయింది.
సో నెక్స్ట్ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏంటో చూద్దాం. ఓకే, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి. ఇక్కడ క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆ టైప్లో తీసుకోకండి. క్యాపిటల్ అంటే నార్మల్గా ఏదైనా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉండే ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా దాన్ని క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అని అంటారు. అది రెవెన్యూ అది ఇన్కమ్ అవ్వచ్చు, ఎక్స్పెండిచర్ అవ్వచ్చు. సో ఎట్ ద సేమ్ టైం మనకి రెవెన్యూ ట్రాన్సాక్షన్ అంటే రెగ్యులర్గా షార్ట్ టర్మ్ ఆఫ్ పీరియడ్లో రిపీట్ అవుతూ ఉండే ట్రాన్సాక్షన్ అనమాట. ఇప్పుడు మనం ఒక వస్తువు అమ్మాము అనుకోండి, కరెంట్ ఇయర్లో నీ దగ్గర 10 పెన్నులు ఉంటే నీ ఫ్రెండ్కి 8 పెన్స్ అమ్మావు. ఇదేంటంటే కరెంట్ ఇయర్లో వెంటనే జరిగిపోయిన ట్రాన్సాక్షన్, రెగ్యులర్గా చేస్తూ ఉంటావు. అంటే నువ్వు పెన్నుల వ్యాపారం ఉంటే పెన్నులు రెగ్యులర్గా అమ్ముకుంటూ ఉంటావు కదా. సో అలాంటి సేల్ జరిగితే అది జనరల్గా రెవెన్యూ ట్రాన్సాక్షన్లోకి వస్తుంది. ఓకే, అలా కాకుండా నువ్వు నీ బిజినెస్లో నీకు సొంత కారు ఉంది, నువ్వు రెగ్యులర్గా వాడుతున్నావు, ఆ కార్ అమ్మావు అనుకోండి, అది రెగ్యులర్గా ఎప్పుడూ చెయ్యం. అండ్ ఏంటంటే నీ సేల్తో పోలిస్తే నీ కార్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, నువ్వు సేల్స్ ఎంత చేస్తావు, 10 రూపీస్ పర్ పెన్ చేస్తావు నువ్వు సేల్. అండ్ నువ్వు కార్ సేల్ చేసావంటే నీకు 10 lakhs 15 lakhs వచ్చి సడన్గా వస్తుంది కదా. అది నీ బిజినెస్కి సంబంధం లేదు. కాకపోతే నీ బిజినెస్ అసెట్స్ వల్లే నీకు వచ్చింది, బిజినెస్ అసెట్ వల్లే నీకు వచ్చింది కాబట్టి వన్ టైం ఇన్కమ్. ఇలాంటి వన్ టైం జరిగే ట్రాన్సాక్షన్లో వన్ టైం ఎఫెక్ట్లో ఇలాంటివన్నీ క్యాపిటల్స్లోకి వస్తాయి అన్నమాట. మీరు ఇప్పుడు వ్యాపారంలోకి అమ్మడమే కాదు, వ్యాపారంలోకి ఒక కార్ కొన్నారంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకు, అది వన్ టైం కొంటారు, బిజినెస్లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అవ్వడం కోసం కొంటారు అనమాట. ఇక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఒక కారు కొన్నారు మీ బిజినెస్లో, మీరు రెగ్యులర్గా ఎక్కడికో ట్రావెల్ చేయడానికి కొనుక్కున్నారు, లేదంటే మీకు ట్రావెల్స్ కంపెనీ ఉంది. సో మీరు ఏంటంటే రకరకాల లొకేషన్ తిరగడానికి కారు వాడతారు. సో అలా అని చెప్పి రెగ్యులర్గా కారు కొనరు కదా. ఈ కార్ని ఏంటంటే మీకు రెగ్యులర్గా బెనిఫిట్ ఇస్తూ ఉంటుంది, లాంగ్ టర్మ్ బెనిఫిట్. అంటే 1 yearలో 2 yearsలో అని కాదు, మినిమం 1 year కంటే ఎక్కువ ఉండే పీరియడ్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అని అంటాం జనరల్గా. ఓకే, ఇక్కడ కార్ ఏంటంటే లాంగ్ టర్మ్ యూజ్ చేస్తాం కదా, 4-5 years. సో అది క్యాపిటల్లోకి అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు కారుకి జనరల్ సర్వీస్ చేయించారు, జనరల్ సర్వీస్ అంటే ఏంటి, రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండే ఖర్చు. అది ప్రతి సంవత్సరంలోనే ప్రతి 3 నెలలకు ప్రతి 6 నెలలకు రెగ్యులర్గా అయ్యే ఖర్చు కదా. సో అది రెవెన్యూ ట్రాన్సాక్షన్ అంటారు. అలా కాకుండా మీరేంటంటే మీ కారుకి ఏదో యాక్సిడెంట్ అవ్వడమో, లేదంటే కారు ఎదుర హుడ్ డ్యామేజ్ అవ్వడమో అయ్యింది, అది రెగ్యులర్ కాదు. సో అదేంటంటే మీకు అంటే ఫుడ్ డ్యామేజ్ అవ్వడం అనడం కన్నా మీ కార్ ఏంటంటే బాగా హెవీ డ్యామేజ్ అయిపోయి యూజ్ చేయలేని కండిషన్లోకి వచ్చింది. సో అలాంటి యూజ్ చేయలేని కండిషన్లో నుంచి కంప్లీట్గా లోపల ఇంజన్ మార్చాలని, లేదంటే కారుకి మెయిన్ ఎసెన్షియల్ పార్ట్ ఏదైనా మార్చాలని చెప్పి ఆ మార్చడం వల్ల ఏమవుతుందంటే కారు ఇంకో కొంతకాలం ఫ్రీగా నడవగలుగుతుంది అనమాట. సో అలాంటి ట్రాన్సాక్షన్ ఏంటంటే ఈవెన్తో అది మనం రిపేర్ చేయించినా అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకు, మనం రెగ్యులర్గా చేయించే కార్ జనరల్ సర్వీస్ ఏంటంటే అది చేయించకపోయినా మేనేజ్ చేసుకుని నడిచేస్తుంది. ఇదేంటంటే కార్ వర్కింగ్ మీదే ఎఫెక్ట్ అయిపోయింది కదా కంప్లీట్గా. దానివల్ల ఎట్ ఏ టైం కొంచెం ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది. దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అంటే మినిమం 1 year కంటే ఎక్కువ ఉండే ఎఫెక్ట్ అని గుర్తుంచుకోండి. 1 year అన్నాం కంటే 1 accounting పీరియడ్ కంటే ఎక్కువ ఉండే ఎఫెక్ట్ అనమాట. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో ఇక్కడ మనం క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చెప్పాను కదా, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉండాలి, అది రిసీప్ట్ అయినా అవ్వచ్చు, ఎక్స్పెండిచర్ అయినా అవ్వచ్చు. రెవెన్యూ సేమ్ వే, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కరెంట్ ఇయర్లోని చిన్న రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్లో, కరెంట్ ఇయర్ అని కాదు, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ అనమాట. మీకు డబ్బులు వచ్చినాయి, దాని ఎఫెక్ట్ ఈ రోజు బ్యాంక్లో పడిపోయింది అంతే. రెగ్యులర్గా డబ్బులు వస్తూ ఉంటాయి, దాన్ని నువ్వు క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అనడానికి ఉండదు. నీది ఒక పెన్నుల వ్యాపారం ఉండి నువ్వు రెగ్యులర్గా పెన్నులు అమ్మితే అది రెవెన్యూ ట్రాన్సాక్షనే అవుతుంది. ఓకే, నువ్వు అలాంటప్పుడు నువ్వు కారు కొన్నావు అంటే అది క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అలా కాదు, నువ్వు రెగ్యులర్గా కార్లు కొంటూ అమ్ముతూ ఉంటావు,
సో ఇక్కడ ఏమైంది, నీ వ్యాపారమే కార్లు కొనడం అమ్మడం అంటే రెగ్యులర్గా వ్యాపారమే కార్లు కొనడం అమ్మడం అయిపోయింది. సో అలాంటి కేసులో ఏం చేస్తావంటే కారు కూడా, నువ్వు కారు అమ్మినా కొన్నా కూడా అది రెవెన్యూ ట్రాన్సాక్షన్ అయిపోతుంది అనమాట. సో ఇది క్యాపిటల్ ట్రాన్సాక్షన్కి రెవెన్యూ ట్రాన్సాక్షన్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఇంకా ఇన్డెప్త్లోకి వెళ్దాం. ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇందాక ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ చేస్తేనే చూద్దాం. ఇందాక ఏం మాట్లాడుకున్నాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో బెనిఫిట్ అన్నది మల్టిపుల్ ఇయర్స్ ఉంటుంది. ఓకే, అండ్ అది రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్ కాదు. ఇక్కడ నాన్ రికరింగ్ ఇన్ నేచర్ అంటే రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్ కాదని అర్థం. ఈ ఖర్చు దేనికై ఉండాలి, ఏదన్నా వ్యాపారంలో కొనే వస్తువు గురించి కానీ అలాంటి వస్తువు లాంటికి సంబంధించి ఏదైనా ఇవి ఉండాలి. ఓకే, మీరు కొన్న వస్తువు ఏదైతే ఉందో, ఇందాక మన ఎగ్జాంపుల్లో కార్ కొన్నాం అనుకున్నాం కదా, మన ట్రావెల్స్ కంపెనీ అయ్యి ఉండి ఆర్ మీ రెగ్యులర్ కంపెనీలో కూడా కార్ కొన్నారు కదా, మీకు ఏంటంటే ఇందులో మెయిన్ ఇంపార్టెన్స్ అన్నది ఆ కార్ని వెంటనే అమ్మేద్దామన్న ఉద్దేశం ఉంటే కనుక అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి అవ్వదు. సో రెగ్యులర్గా కొన్ని అమ్మేయడం చేద్దాం అనుకుంటే అది రెవెన్యూలోకి అయిపోతుంది. ఇక్కడ ఏంటి, నాట్ ఫర్ రీసేల్, అది క్లియర్గా చూసుకోవాలి. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో జనరల్గా పెద్ద అమౌంట్ ఉంటుంది కంపేరిటివ్గా. బెనిఫిట్ అన్నది ఒక అకౌంటింగ్ ఇయర్ కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్రెడీ నాన్ రికరింగ్ ఇందాక డిస్కషన్ చేసుకున్నాం. వీటి ఎగ్జాంపుల్స్ ఏముంటాయన్నా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇందాక మాట్లాడుకున్న దాంట్లో ఏమేమి వచ్చినాయి, కార్ వచ్చింది, ఏదైనా ఫర్నిచర్ ఉంటే ఫర్నిచర్ వస్తుంది. ఫర్నిచర్ అంటే ఆఫీస్ ఫర్నిచర్ ఉంటుంది కదా, టేబుల్స్ కానీ లేదంటే ల్యాప్టాప్స్ కానీ, అలా కాదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఓకే, లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ కొంటారు మీరు ఫ్యూచర్లో, టాలీ కానీ ఎస్ఏపి కానీ లేదంటే ఒరాకిల్ కానీ ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తూ ఉంటారు, ఈఆర్పి సాఫ్ట్వేర్స్. సో ఆ సాఫ్ట్వేర్ కూడా మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ లైఫ్ టైం లైసెన్స్తో కొన్నారంటే వన్స్ కొంటే లైఫ్ లాంగ్ యూజ్ చేస్తారు కదా. సో మీకు బెనిఫిట్ అనేది ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉన్నది ఏదన్నా అలా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. రెగ్యులర్గా చెప్పిందే పర్చేస్ ఆఫ్ మిషనరీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అంటే ఇది ఓ బిల్డింగ్ లాంటిది అనుకోండి. లేదంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్స్ ఉంటాయి కదా, లేదంటే పెద్ద పెద్ద కన్వేయర్ బెల్ట్లు పెట్టి మూవ్ అవుతా మనం చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో వీడియోలు చూసే వాళ్ళని చూడు, అలాంటివి అనుకోండి. సో సిగ్నిఫికెంట్ రిపేర్స్, ఈ సిగ్నిఫికెంట్ రిపేర్స్ టాపిక్ నేను సపరేట్గా చెప్తాను. ఇందాక నేను చెప్పాను కదా, ఏదైనా ఒక వస్తువుకి మళ్ళీ రిపేర్ చేయించారంటే ఎడిషనల్గా, ఇందాక కార్ ఎగ్జాంపుల్ తీసుకున్న దాంట్లో ఆ కార్ ఎగ్జాంపుల్లో కార్ వాడడానికి పనికి రాకుండా అయిపోయింది, మనం ఎక్స్పెండిచర్ పెట్టుకుని మళ్ళీ వాడుకునేలా చేసుకున్నాం అనుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడం వల్ల దాని బెనిఫిట్, ఆ అసెట్ లైఫ్ ఇంక్రీజ్ అయిందా లేదా, సో అలాంటివి అయినవి కూడా క్యాపిటల్లోకి వస్తాయి అన్నది ఇక్కడ ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఇంకా డిఫరెంట్ కేస్ ఎగ్జాంపుల్స్ మీకు, పర్చేస్ ఆఫ్ ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ, ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పర్చేస్ ఆఫ్ గుడ్ విల్, ఇక్కడ మీకు గుడ్ విల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఊర్లో ఏదైనా పలానా బిర్యానీ పాయింట్కో దేనికో వెళ్తారు, రెడ్డి బిర్యానీ పాయింట్ అనో లేదంటే ఈ యాడమ్ బిర్యానీ పాయింట్ అనో ఏదో ఒకటి అనుకోండి, ఎక్స్ బిర్యానీ పాయింట్ అని ఉంది, అది బాగా ఫేమస్ అనమాట. ఆ ఫేమస్ అనుకుంటే ఆ ఓనర్ మీకు క్లోజ్ చేసాడు అనుకోండి షాపు, ఆ షాప్ క్లోజ్ చేసేటప్పుడు ఆ షాపు క్లోజ్ అంటే ఆ ఓనర్ బాగాలేదు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాడు. తను ఏంటంటే తన వ్యాపారం పేరు అదే ప్లేస్లో నేను వచ్చి నాకు ఫుడ్ వ్యాపారం పెట్టుకోవాలని ఉంది, నేనేంటంటే నాకు ఫుడ్ వ్యాపారం పెట్టుకుంటారు మీ పేరు వాడుకుంటాను అని చెప్పి మనం చెప్తాం అనమాట. సేమ్ లొకేషన్, సేమ్ పేరు, అన్నీ సేమ్, జస్ట్ మనం కొనుక్కుంటాం అనమాట. అది ఇక్కడ ఏమైందంటే ఆ పేరుకి మనం కొంచెం వాల్యూ ప్రొవైడ్ చేస్తాం కదా, ఆడ ఎంతో కొంత డిమాండ్ చేస్తారు, 10 లక్షలు 20 లక్షలు అంత. సో ఇక్కడ ఎంత అయితే మనం కొన్నామో అది గుడ్ విల్ అవుతుంది అనమాట, అది కూడా మనకి అసెట్టే. ఎందుకంటే ఆ పేరు వల్ల రెగ్యులర్గా అక్కడ అలవాటు ఉన్న వాళ్ళు అక్కడే తింటారు కదా, అలాంటిది అనమాట ఇక్కడ పర్చేస్డ్ గుడ్ విల్ అంటే అర్థం.
ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేసే ముందు మనకు కొంచెం ఖర్చు అవుతూ ఉంటుంది కదా. గవర్నమెంట్ లైసెన్స్ కానీ, లేదంటే ఎంసీఏ కంపెనీ అయితే ఇన్కార్పొరేషన్ ఎక్స్పెండిచర్ అని, మనకి ఫుడ్ లైసెన్స్ అని, అలా డిఫరెంట్ లైసెన్స్కి అయిన ఎక్స్పెండిచర్ ఇదంతా ఉంటుంది కదా. ఇనీషియల్ ఎక్స్పెండిచర్, ఆ ఇనీషియల్ ఎక్స్పెండిచర్ని ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఇక్కడ ఎడిషన్ టు ఎగ్జిస్టింగ్ అసెట్స్. ఇక్కడ అంటే ఎడిషన్ టు ఎగ్జిస్టింగ్ అసెట్స్ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ విండోస్ 365 లైసెన్స్ ఉంది ఆఫీస్లో ఒకటి. ఏంటంటే మీరు ఆ లైసెన్స్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ పెంచుదాం అనుకున్నారు. ఇప్పుడు ఒక సిస్టంలో ఉన్నది మీరు 10 యూజర్స్ చేద్దాం అనుకున్నారు. అది కూడా బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుంది. అలాంటిది కూడా ఇక్కడ ఎడిషన్ టు ఎగ్జిస్టింగ్ అసెట్స్ అన్నది తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఎసెట్ యొక్క కెపాసిటీ పెంచి వాడుకుందాం అనుకున్నారు అనుకో, అది కూడా అలాగే వస్తుంది. మీరు ఇక్కడ గూగుల్ క్లౌడ్ లాంటి గూగుల్ క్లౌడ్, గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఈ గూగుల్ డ్రైవ్లో మనకి రెగ్యులర్గా జనరల్గా 15 GB అని 100 GB అని ఇస్తారు కదా. కంపెనీస్ ఏంటంటే చాలా ఎక్కువ కొనుక్కుంటాయి అన్నమాట, ఎక్కువ మొత్తాల్లో కొనుక్కుంటాయి. లైక్ టీబీస్లో కొనుక్కుంటాయి, 1 PB అని ఈ టైప్లో కొనుక్కుంటాయి అనమాట. వీటికి ఏంటంటే మీరు ఆ స్టోరేజ్ మీకు 1 PB వస్తే మీరు 2 PB చేయడానికి కోసం ఇంక్రీజ్ చేశారనుకోండి, అమౌంట్ ఏదైనా పే చేశారనుకోండి, అది కూడా అసెట్లోకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది అనమాట. సో మీరు అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఎలా చెప్పగలరు అన్న దానికి ఇవి చిన్నగా మెయిన్ చూడాల్సిన పాయింట్స్ అనమాట. లాంగ్ టర్మ్కి ఉండాలి బిజినెస్లో యూజ్ చేయడానికి, కానీ లేదంటే అది అమ్మేసుకున్నప్పుడు ప్రాఫిట్ రావడం వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. మీ మెయిన్ యూజెస్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి బిజినెస్లో మీకు ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ బెనిఫిట్ రావాలి, లేదంటే ఉన్న వస్తువులు బాగా పనిచేయడానికి ఉపయోగపడాలి. అలా కాదంటే మీకు ఆల్రెడీ ఉన్న కెపాసిటీని ఇంకా ఇంక్రీజ్ చేసేలా ఉండాలి. ఇవన్నమాట రూల్స్. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటో చూద్దాం. సో దీనికి ఒక్కటే ఎంత టైం తీసుకుంటున్నాను అనుకోకండి. ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే కింద కాన్సెప్ట్స్ అన్నీ సిమిలర్గానే వస్తాయి, అందుకని చెప్పి దీనికి ఎంత టైం తీసుకుంటుంటాయి. ఓకే. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీరు క్యాపిటల్కి క్వైట్ ఆపోజిట్ లెక్క చేసుకోండి. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీకు బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే పిఎన్ఎల్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కానీ, లేదన్నా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ అని కానీ అంటారు. అందులో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మీరు రెగ్యులర్గా పే చేసే రెంట్, ఫోన్ బిల్లులు, రీఛార్జీలు ఇవన్నీ కూడా రికరింగ్ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. ఇదేంటంటే మీరు ఇప్పుడు ఫోన్ రీఛార్జ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 ఇయర్కి చేయించుకున్నారు అనుకోండి, అది కరెంట్ అకౌంట్ పీరియడ్ దాని బెనిఫిట్ అయిపోద్ది. లేదంటే 1 మంత్కి చేయించుకున్నారు, రికరింగ్గా వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం చేయించుకోవాలి, లేదంటే ప్రతి 3 నెలలకే చేయించుకోవాలి. మీ ఆఫీస్లో ఖచ్చితంగా 2-3 ఫోన్లు ఉంటాయి కదా. సో ఆ ఫోన్లకి రెగ్యులర్గా కోసం ఖర్చు పెట్టేవన్నీ అందులోకి వస్తాయి విత్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఐడెంటిఫై చేయాలంటే ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి? ఇవన్నీ నార్మల్గా స్మాల్ అమౌంట్, బెనిఫిట్ వితిన్ 1 ఇయర్లో అయిపోతుంది, రికరింగ్. అండ్ ఏంటంటే ఇది మెయిన్గా నీ వ్యాపారం కోసం ఖర్చు పెట్టి ఉండాలి, రెగ్యులర్ వ్యాపారం కోసం ఖర్చు పెట్టి ఉండాలి. ఇదనమాట. దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. పర్చేస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్, ఇది ఓకే. మీరు ఏదైనా రా మెటీరియల్ పర్చేస్ చేశారనుకోండి, ఆ రా మెటీరియల్లో రెగ్యులర్గా మేము ఎందాక చెప్పాం కదా, కార్ జనరల్ సర్వీస్ చేసినట్టు అలాంటి సర్వీస్ చేయడం. ఇవే ఎగ్జాంపుల్స్ అన్నమాట. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అంటే ఇంకా డీటెయిల్గా మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. శాలరీస్ అండ్ వేజెస్, మీరు ఇక్కడికి ఈ షీట్లో కనిపించిన లైన్ ఐటమ్స్ అన్నీ మీరు రెగ్యులర్గా మీరు చేసే అకౌంట్స్లో రెగ్యులర్గా వచ్చే రిపీట్ అయ్యే లైన్ ఐటమ్స్ అన్నమాట. శాలరీస్ అండ్ వేజెస్, రెంట్, డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్. డెప్రిసియేషన్ అంటే అసెట్ యూజ్ చేసే కొద్దీ దాని వాల్యూ తగ్గుతుంది కదా. అది వాల్యూ తగ్గిన దానికి ప్రపోర్షనేట్గా ఎంత వాల్యూ మనం సెపరేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ దాని వాల్యూ తగ్గిస్తూ ఉంటాం. అదే డెప్రిసియేషన్ అంటే. కన్జ్యూమబుల్ స్టోర్స్ అంటే మీకు ఇప్పుడు మిషన్ ఆయిల్ ఇలాంటివి ఉంటాయి కదా, వస్తాయి.
ఇన్వెంటరీ మీకు రా మెటీరియల్లోకి వస్తుంది అనమాట. ఇన్సూరెన్స్ ప్రీమియం, ట్యాక్సెస్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే ఈ పైన మీరు మేజర్గా పెట్టుకునే కేటగిరీస్ కాకుండా ఏ కేటగిరీలో మీకు ఏదైనా ఎక్స్పెండిచర్ అయినా అది మిస్లీనియస్లోకి వస్తుంది. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట కాన్సెప్ట్. ఐ హోప్ మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నా. ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇది మీకు చూపించిన పెద్ద యూజ్ ఉండదు, ఎందుకంటే చెప్పాను కదా క్యాపిటల్ అన్నది మీకు బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ అవుతుంది గ్రాడ్యువల్గా. క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే నార్మల్గా అసెట్స్ కోసమే పెడతాం మనం. సో ఇక్కడ అసెట్స్ కోసం పెడతాం కాబట్టి దాన్ని గ్రాడ్యువల్గా డిప్రిషియేట్ చేయాలన్నది అకౌంటింగ్ బేసిక్ రూల్ అనమాట అది. ఎందుకంటే ఏ వస్తువైనా వాడే కొద్ది వాల్యూ తగ్గుతుంది కదా. ఇప్పుడు కార్ 10 సంవత్సరాలు వస్తుంది అనుకున్నాం అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత కార్ కొనాలన్నా ఒక ప్రికాషన్ అనుకోండి. అది ఇప్పుడు 10 ఇయర్స్ కార్ కొనాలి, మీకు 4 lakhs ఉంది. సో 4 lakhs అంటే ఇది 10 సంవత్సరాలు వస్తుంది కాబట్టి 4 lakhs/10 10 సంవత్సరాలకి ఈక్వల్గా ప్రతి సంవత్సరం వాడకానికి 40,000 వాల్యూ తగ్గించుకుంటే వెళ్తారు అసెట్లోని. దానివల్ల ఏమవుద్ది, 10 సంవత్సరాల తర్వాత మీ అసెట్ బ్యాలెన్స్ 0 అయిపోద్ది. అప్పుడు మళ్ళీ మీరు కొత్త కారు తీసుకోవాలన్నట్టుగా అర్థం అనమాట నార్మల్గా. దాని ఉద్దేశం అది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ జనరల్గా పిఎన్ఎల్లోకి వెళ్తుంది, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో స్టేట్మెంట్లోకి వెళ్తుంది. అక్కడ రికార్డ్ అయ్యి మీకు ప్రాఫిట్లో అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. ఇందాక స్పెషల్ కేసెస్ మాట్లాడుకున్నాం కదా, కొన్నిసార్లు ఏంటంటే రెగ్యులర్గా ఏ ఎక్స్పెండిచర్ అయినా క్యాపిటల్ కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది. అది ఏ సందర్భాలు అన్నారు. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇక్కడ కంపెనీ ఇన్కార్పొరేషన్ చేసినప్పుడు, ఇన్కార్పొరేషన్ అంటే కంపెనీ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మనం పెట్టే ఖర్చు అంతా ఈవెంతో చిన్న అమౌంట్ మీకు బెనిఫిట్ ఎక్కువ లేదనిపించినా కూడా ఏంటంటే ఇనీషియల్గా 1 టైమే పెడతాం కదా. ఇనీషియల్గా మన బిజినెస్ అనేది ఎప్పుడు 1 టైమే ఫామ్ అవుతుంది, 2-3 సార్లు ఫామ్ అవుతుంది కదా సేమ్ బిజినెస్. సో అది ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది అనమాట. ఆ 1 టైం ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అన్నది మీకు జనరల్ రూల్కి ఎక్సెప్షన్ లాంటిది. అది కంపల్సరీ క్యాపిటలైజ్ చేస్తాం. ఓకే. రిపేర్స్ ఇందాక మాట్లాడుకున్న ఫస్ట్ సేమ్ థింగ్ కార్ ఎగ్జాంపుల్కి మెయిన్ అనమాట. నెక్స్ట్ వేజెస్ అంటే ఇప్పుడు ఏదైనా కార్ తయారు చేయడం, నువ్వు కస్టమ్గా కార్ తయారు చేయించుకుంటున్నావు, ఏ రోల్స్ రాయ్స్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి కస్టమ్గా కార్ తయారు చేయించుకుంటున్నావు. నీకేంటంటే అలా అని కాకుండా మెటీరియల్స్కి కాకుండా సపరేట్గా ఎవరినో 10 మందిని నీకు కావాల్సిన వస్తువు తయారు చేయడానికి పెట్టుకున్నావు. వాళ్ళకి ఇచ్చిన ఖర్చు కూడా నార్మల్గా ఏమనుకుంటారో శాలరీలో ఇంక్లూడ్ చేద్దాం అనమాట. శాలరీలోకి అవ్వదు అనమాట. ఏదైనా పర్టికులర్ వస్తువు తయారు చేయడానికి కోసం కొంతమంది జనాన్ని నెట్టుకుంటే ఆ జనాన్ని ఖర్చు కింద వస్తుంది. దీనికి క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, ఇంట్లోకి మీరు కూలి పనులు చేసేవాళ్ళు వస్తారు కదా, అదంతా కూడా మీరు కూలి పనులు చేసేవాళ్ళు రెగ్యులర్గా ఎక్స్పెండిచర్తో లెక్కేయరు కదా. ఆ ఇంటి కోసం పెట్టిన ఖర్చు కింద ఎలా లెక్కేస్తామో అది సేమ్ ఎగ్జాంపుల్ అనమాట. అలా క్యాపిటలైజ్ అవుతుంది. సో ఇదేంటంటే అక్కడ కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఇచ్చే జీతం లాంటిది అనుకోవచ్చు. ఓకే. ఇక్కడ బ్రోకరేజ్, స్టాంప్ డ్యూటీ, లీగల్ ఎక్స్పెన్స్ అని ఉన్నాయి. ఇది దేని మీద వస్తుంది అంటే మీరు ఏదైనా ఆస్తి కొనడం అమ్మడం చేశారనుకోండి, ల్యాండ్ కొన్నప్పుడు అమ్మనప్పుడు మనం రిజిస్టర్ దగ్గరికి వెళ్తాం, గవర్నమెంట్కి డ్యూటీ పే చేస్తాం, బ్రోకరేజ్ కడతాం, ఇవన్నీ కడతాం కదా. అంతా దేనికోసం కట్టావు? నార్మల్గా అయితే నువ్వు పే చేయాల్సిన ఆబ్లిగేషన్ లేదు. ఏదైనా పర్టికులర్ క్యాపిటల్ అసెట్ కోసమే కదా నువ్వు చేసింది, అమ్ముకోవడం కోసమే కదా, దానికోసమైంది కాబట్టి దాంతోపాటు దాని టోటల్ ఖర్చు వాల్యూలు ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు మీకు ల్యాండ్ ₹1,00,000 ఈ రోజుల్లో ల్యాండ్ ఎక్కడ వస్తుంది, కానీ ₹1,00,000 అయింది అనుకుంటే ₹1,00,000కి ఒక 4,000 5,000 ఎక్స్పెండిచర్ అయితే మీ ల్యాండ్ బుక్స్లో, అంటే అకౌంటింగ్ ప్రకారంగా మీరు బుక్స్లో మీకు ల్యాండ్కి ఎంత ఖర్చు అయిందంటే 1,03,000 ఖర్చు అయిందని రాసుకుంటారనమాట. ఇది నెక్స్ట్ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మీరు. ఓకే. జనరల్గా ఫస్ట్ ఇక్కడ తీసేస్తాను. ఫస్ట్ అసలు డిఫర్డ్ రెవెన్యూ అంటే ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత అటు చూడండి మీరు. ఓకే. డిఫర్డ్ రెవెన్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేనే ఉన్నాను, నేనేం చేశానంటే
ఇప్పుడు నార్మల్గా మనకు అలాంటివి ఉండవు. ఉదాహరణకు చెప్తున్నాను, అలాగే తీసుకోండి. ఇప్పుడు రీఛార్జ్ ఎవ్రీ 1 ఇయర్కే ప్లాన్లు ఉన్నాయి మనకి. అలా 1 ఇయర్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఈ భారతీ ఎయిర్టెల్ కంపెనీకో లేదంటే జియో వాడికో ఒక 10 ఇయర్స్ ప్లాన్ నాకు ఇచ్చేయండి అని చెప్పి వాడికి అమౌంట్ కట్టేస్తాను. ఈ అమౌంట్ కట్టేస్తాను. ఈ సిచ్యువేషన్ క్లియర్గా వినండి, చాలా ఇంపార్టెంట్. 10 ఏళ్ళకి సంబంధించిన అమౌంట్ ఇప్పుడే కట్టేసాం. ఓకే, ఇక్కడ కట్టేసిన తర్వాత ఏమైంది, 10 ఏళ్ళకి సంబంధించిన అమౌంట్లో కరెంట్ ఇయర్ అమౌంట్ ఉంది, ఫ్యూచర్ అమౌంట్ ఉంది. ఇందులో కరెంట్ ఇయర్ 10 ఏళ్ళకి 10,000 కట్టాను అనుకుందాం. అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది, 1000 రూపీస్ అవుతుంది కదా. సో ఇందులో ఏంటి, 1000 రూపీస్ కరెంట్ పీరియడ్గా ఉంది, 9,000 రూపీస్ ఫ్యూచర్ పీరియడ్గా ఉంది. అలాంటి సిచ్యువేషన్ని డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఇక్కడ 9,000 అడిషనల్గా ఏదైతే పే చేసామో కరెంట్ ఇయర్కి సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు నేను టోటల్ 10,000 పే చేసిందన్నా 9,000 ఫ్యూచర్కి రిలేటెడ్ కదా. సో ఈ 9,000 ఏదైతే ఉందో దాన్ని డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది ఏంటంటే ఫ్యూచర్లో మనకి బెనిఫిట్ ఇంకా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. సో దాన్ని ఏంటంటే 9,000 ఎక్స్ట్రా పే చేసావు కాబట్టి 9,000 బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీకి అని చూపిస్తాం. మీకు ఆ బెనిఫిట్ వచ్చినప్పుడల్లా దానికి నాక్ ఆఫ్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్, అంటే ఎవ్రీ ఇయర్ 1,000 రూపాయలు కట్టినట్టు కదా మీరు. సో ఎవ్రీ ఇయర్ ఒక 1,000 రూపాయలు ఎక్స్పెండిచర్ కింద మార్చుకుంటూ రెగ్యులర్, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ నార్మల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద మార్చుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్లో 1,000 వేసి తగ్గిస్తాం అనమాట. ఈ కాన్సెప్ట్ డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నది. సో దీనికి ఇప్పుడు ఇక్కడ బుక్ పరంగా ఏం డెఫినేషన్ ఇచ్చాడో ఏంటన్నా చూద్దాం. సో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని యూస్ఫుల్నెస్ అనేది 1 సంవత్సరంలో అయిపోదు, ఫ్యూచర్కి కూడా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఒక యాడ్ షూట్ చేసింది పెద్ద పెద్ద హీరోలతో, లైక్ మహేష్ బాబు కానీ లేదంటే ఇంకెవరైనా పెద్ద హీరోస్ షూట్ చేశారు. వాళ్ళు రెగ్యులర్గా షూట్ చేయరు కదా, కానీ అదే యాడ్ కొన్ని సంవత్సరాలు వాడుకుంటారు వాళ్ళు. సో దాన్ని డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నట్టుగా అంటారనమాట. వాళ్ళ దగ్గర ఒక ఎస్టిమేట్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు యాడ్ చేసుకుంటాం అన్నది. సో ఎన్ని సంవత్సరాలు దాన్ని యూటిలైజ్ చేసి దాని ఎఫెక్ట్ వాడుకుంటారో అన్ని సంవత్సరాలు దానికి అపార్చునేట్ చేస్తారనమాట. ఇది డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ రిమైనింగ్ టాపిక్స్ అన్నీ ఇంకా చిన్న చిన్న టాపిక్స్ చూసుకుందాం. క్యాపిటల్ రిసీప్ట్. ఈ క్యాపిటల్ రిసీప్ట్ అంటే ఇందాక మనం ఎక్స్పెండిచర్ మాట్లాడినప్పుడు మనం ఖర్చు పెట్టేదాని గురించి, రిసీప్ట్ అంటే మనకు వచ్చేదన్నమాట. ఇక్కడ క్యాపిటల్ రిసీట్ అంటే ఏంటంటే, ఉదాహరణ తీసుకుంటే నువ్వు ఒక కార్ కొన్నావు 10 లక్షలకి. ఓకే, 3 సంవత్సరాలు వాడావు. 3 సంవత్సరాలు వాడితే నీకు నీ బుక్స్లో నీ దృష్టి ప్రకారం దానికి 7 లక్షలు రావాలి. నీ పుస్తకాల్లో దాని విలువ 7 లక్షలు అయింది 3 సంవత్సరాల తర్వాత. నీ పుస్తకాలు అంటే అకౌంట్స్లో అనమాట. నీ అకౌంట్స్లో బుక్ వాల్యూ అంటే మీ అకౌంట్స్లో ఆ రోజు ఉన్న వాల్యూ అనుకోండి. బుక్ వాల్యూ అంటే 7 lakhs ఉంది. నువ్వు వేరే కస్టమర్కో లేదంటే వేరే ఎవరో పర్సన్కి అదే కార్ని 7 లక్షలు ఉన్న అదే కార్ని 8 లక్షలకు అమ్మావు. ఇక్కడ 8 లక్షలకు అమ్మడం అనేది నీ రెగ్యులర్గా నీ వ్యాపారం కార్లు అమ్మడం కాదు, 1 టైమే అమ్మావు కార్ని. ఇక్కడ 1 టైం అన్నది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీ బిజినెస్కి సంబంధం ఉందా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ సంబంధం లేదు. సో నీకు 1,00,000 రూపాయలు వచ్చింది, అక్కడ వచ్చిన 8 లక్షలు వచ్చింది. 8 లక్షలు వచ్చింది 1 టైం క్యాపిటల్ రిసీట్ కింద రాస్తారనమాట. అదే సేమ్ ఎగ్జాంపుల్లో 8 లక్షల్లో నుంచి 7 లక్షలు మనకు పుస్తకంలో ఉన్న వాల్యూ తీసేస్తే వచ్చేదాన్ని క్యాపిటల్ ప్రాఫిట్ అంటారు. ఈ కింద ఉన్న క్యాపిటల్ ప్రాఫిట్ కాన్సెప్టే అది. ఓకే, అలా కాకుండా నువ్వు 7 లక్షలకు అమ్మకుండా 6 లక్షలకు అమ్మావు కారుని, అప్పుడు మీకు 1,00,000 రూపాయలు లాస్ కదా, దాన్నే క్యాపిటల్ లాస్ అంటాం. ఓకే, ఫస్ట్ అసలు క్యాపిటల్ రిసీప్ట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ డెఫినేషన్ ఎలా గుర్తుంచుకుందాం. నాన్ రెగ్యులర్ చెప్పాను కదా, నాన్ రెగ్యులర్ ఆపరేషన్స్ అంటే నీ వ్యాపారంలో రెగ్యులర్గా చేసేదానికా సంబంధం లేకుండా. దీనివల్ల ఏంటంటే
ఇది క్యాపిటల్ ప్రాఫిట్ కాబట్టి నీ రెగ్యులర్ ప్రాఫిట్ వల్ల దీని మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇది ఆ అసెట్ అమ్మినా అమ్మకపోయినా నువ్వు రెగ్యులర్ సేల్తో నీకు ఎఫెక్ట్ ఏమి రాదు కదా, అలాంటిది అనమాట. ఈ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏ ఫామ్లో ఉంటాయి చెప్పాం కదా. ఏదైనా లాంగ్ టర్మ్ అసెట్స్ని అమ్మేసినప్పుడు, లేదు అంటే బిజినెస్లో నీకు కొత్తగా క్యాపిటల్ ఎవరో పెట్టడానికి వచ్చారు, ఒక 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని వచ్చారు, అది కూడా క్యాపిటల్ రిసీట్ అవుతుంది. ఇవి క్యాపిటల్ రిసీట్స్ అనమాట. ఇప్పుడు రెవెన్యూ రిసీట్స్ చూద్దాం. ఈ రెవెన్యూ రిసీట్స్ ఏంటంటే క్యాపిటల్ రిసీట్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్. మీకోసం ఇక్కడ డీటెయిల్గా పెట్టాను, ఒకసారి చూడండి. మెయిన్ కండిషన్స్ ఏం సాటిస్ఫై అవ్వాలి, రెగ్యులర్ ఆపరేషన్స్ నుంచి రావాలి. ఆ వచ్చిన రిసిప్ట్ వల్ల మీ ప్రాఫిట్ అంటే మీరు మీ ఆపరేషన్ యొక్క ప్రాఫిట్ లాస్ డిఫరెన్స్ రావాలన్నమాట. అయితే లాస్ అయినా రావాలి, లేదంటే ప్రాఫిట్ అయినా ఇంక్రీజ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎవరికైతే సేల్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకున్నారు, కలెక్షన్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే అది అకౌంటింగ్ ట్రీట్మెంట్. క్యాపిటల్ రిసీట్స్ ఎప్పుడు క్యాపిటల్ అకౌంట్కి క్రియేట్ అవుతాయి అన్నమాట, బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. క్యాపిటల్ అన్న పదం ఏదో ఉన్నా కానీ బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. రెవెన్యూ నేచర్లోకి ఉన్న మొత్తం అన్నీ కూడా ఇన్కమ్ కింద ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో రికగ్నైజ్ అవుతాయి. ఇక్కడ మనకు రెగ్యులర్గా వచ్చే రెవెన్యూ రిసిప్ట్స్ అంటే మీరు చేసిన సేల్ వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా ఇన్కమ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఇన్కమ్ సైడ్ ఇన్కమ్ కింద రికార్డ్ అవుతాయి అన్నమాట. సో ఈ రెండాటికి డిఫరెన్స్ అడిగారంటే ఏంటి, రెగ్యులర్ ఆపరేషన్స్, నాన్ రెగ్యులర్ ఆపరేషన్స్. రెగ్యులర్ ఆపరేషన్ నుంచి వచ్చేది ఏంటి రెవెన్యూ, నాన్ రెగ్యులర్ నుంచి వచ్చేది క్యాపిటల్. రికరింగ్ నుంచి వచ్చేది ఏంటి రెవెన్యూ, నాన్ రికరింగ్ అయితే క్యాపిటల్. రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాలెన్స్ షీట్లో ఉంటే ఏమవుతుంది, ఐటమ్ క్యాపిటల్ రిలేటెడ్ అవుతుంది. ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉంటే రెవెన్యూ కేటగిరీలోకి వస్తుంది. ఇవన్నమాట. రెవెన్యూ ప్రాఫిట్, క్యాపిటల్ ప్రాఫిట్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లెక్క చేసుకోండి. ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్లో ఇప్పుడు మీ నార్మల్ పిఎన్ఎల్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ₹1,00,00,000 రెగ్యులర్ సేల్ అయ్యింది, మీ ఎక్స్పెండిచర్ 90 lakhs అయ్యింది. ఇక్కడ వచ్చిన మీరు రెగ్యులర్గా పెన్నులు అమ్మగా వచ్చిన డబ్బుల్లో 10 lakhs అన్నది మీ రెగ్యులర్ ప్రాఫిట్ అవుతుంది, ఎందుకంటే ఇది రెగ్యులర్గా చేయడం వల్ల వచ్చిందనమాట. రెగ్యులర్ మీ బిజినెస్ యాక్టివిటీస్ నుంచి వచ్చింది. ఇక్కడ అరైజింగ్ ఫ్రమ్ ఆర్డినరీ నేచర్ ఆఫ్ బిజినెస్ అనేది మెయిన్ కండిషన్. రెవెన్యూ ప్రాఫిట్ అంటే ఆర్డినరీగా మీరు ఏ ఆపరేషన్స్ చేస్తారో అందులో నుంచి వచ్చిన డబ్బులు మాత్రమే లెక్క వస్తుంది రెవెన్యూ ప్రాఫిట్ అంటే. ఇక్కడ క్యాపిటల్ ప్రాఫిట్ అంటే ఇందాక మనం తీసుకున్నాం చూసావా, అసెట్ అమ్మాము, ఆ అసెట్ అమ్మినప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్ లాంటిది అనమాట. ఇక్కడ ప్రీమియం ఆఫ్ షేర్ ఇష్యూ అని ఉంది కదా, అది కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్. నెక్స్ట్ చెప్తాను, ఇప్పుడు వెంటనే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అది సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మార్కెట్లో మీ షేర్ ₹10 ఉంటే మార్కెట్ వాళ్ళు మీకు ₹25 ఇచ్చి ఆ షేర్ కొనుక్కుంటామని తిరుగుతున్నారు. షేర్ ప్రీమియం అంటే అదనమాట. ₹25 ఇప్పుడు మీ కంపెనీలో ₹10 షేర్ కోసం మార్కెట్ వాళ్ళు ₹25 ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో ₹25 ఖర్చు పెట్టినా కానీ మీరు ₹10 షేరే ఇస్తున్నారు కాబట్టి మీకు ₹15 లాభం కదా, అది కూడా క్యాపిటల్ ప్రాఫిట్లోకి వస్తుంది అనమాట. ఇంక ఇది కూడా అంతే, లాసెస్, సేమ్ కేటగిరీలో లాసెస్ అనమాట ఇవన్నీ. రెవెన్యూ లాసెస్ అంటే ఏమొస్తాయి, మీరు ఏదైనా డిస్కౌంట్ ఇవ్వడం వల్ల వస్తుంది, లేదంటే కనుక మీ దగ్గర ఉన్న స్టాకు వాల్యూ తగ్గిపోతుంది కదా మార్కెట్లో, అలా తగ్గిపోవడం వల్ల వస్తుంది. లేదు మీరు కొన్నదానికంటే అమ్మిన దాని వస్తువు అమ్మడానికి తీసుకున్న రేట్ తక్కువ తీసుకుని ఉంటారు, అంటే సింపుల్గా ఏంటంటే డిస్కౌంట్ ఇచ్చి ఉంటారు. అలా కాకుండా మీరు కొంతమంది తెలిసిన కస్టమర్లే కదా అని చెప్పి వస్తువుల్ని ముందు ఇచ్చేసి డబ్బులు తర్వాత తీసుకుందాం అనుకుంటే వాళ్ళు దెబ్బేస్తారనుకోండి, అది బ్యాడ్ డెట్స్ అనమాట. ఇవన్నీ ఇన్కమ్ స్టేట్మెంట్లోకి వస్తాయి. క్యాపిటల్ లాసెస్ ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, రెగ్యులర్ ఆపరేషన్స్లోకి రాదు.
సో ఇది ఫైనల్గా హోప్ మీకు అందరికీ క్లాస్ బాగానే నచ్చింది. మీకు ఈ మైండ్ మ్యాప్ లాంటిది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కామెంట్ చేయండి. కావాలంటే డిస్క్రిప్షన్లో ఒకటి అటాచ్ చేస్తాను. ఓకే, బాయ్.